వెల్కమ్ టు ఎడ్యుకేషన్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో మనం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి పేపర్ 2 అంటే ఫుడ్ సేఫ్టీ సబ్జెక్ట్ కన్సర్న్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి 5 యూనిట్లు లేదా 5 చాప్టర్లలో మొదటి చాప్టర్ అనేటువంటి ఫుడ్ కెమిస్ట్రీ ఉంది. దానిలో ఉన్నటువంటి టాపిక్స్ అండ్ సబ్ టాపిక్స్ ఏ విధంగా ప్రిపరేషన్ కావాలనేది మీకు పూర్తిగా డీటెయిల్గా తెలియజేయబోతున్నాను. ఇక్కడ మీకు అన్ని క్లియర్గా రాసిన తర్వాత నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు 5 చాప్టర్లు ఉన్నాయి. 5 చాప్టర్లో ఫస్ట్ చాప్టర్ పేరు ఫుడ్ కెమిస్ట్రీ అంటే ఆహార రసాయన శాస్త్రము. దీంట్లో 6 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. 1 2 3 4 5 6 టాపిక్స్ ఉన్నాయి. మళ్ళీ ప్రతి టాపిక్ నుంచి సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఆ సబ్ టాపిక్స్ కూడా ఇక్కడ మీకు నీట్గా రాసినాను. మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి దాన్ని కూడా. దాని పేరు ఏంటి, దాని తెలుగులో ఏమంటారు, దాన్ని ఏ విధంగా ప్రిపేర్ కావాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్స్ 23 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఇవి మనం ప్రిపరేషన్ కావాలి. మరి ప్రిపరేషన్ అయ్యేటప్పుడు ఆన్లైన్లో మేము యాప్లో మీకు ఏమేమి ప్రొవైడ్ చేసినామంటే ఈ యొక్క చాప్టర్కి సంబంధించే ఆల్రెడీ 26 వీడియోస్ రూపంలో, అంటే ఒక్కొక్క వీడియో 20 to 30 మినిట్స్ మీరు యావరేజ్గా వేసుకున్న 26 వీడియోస్ అంటే దాదాపుగా ఒక 600 మినిట్స్ టైం అనుకోండి. అంటే 10 అవర్స్. 10 అవర్స్ అంటే ఒక వీడియోని 2 టైమ్స్ చూసారు అనుకోండి, ఒక 20 అవర్స్ టైం కేటాయిస్తే డైలీ ఒక 4 అవర్స్ అట్లా కేటాయిస్తే 5 డేస్లో మీరు వీడియోస్ మొత్తం చూడడం కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఈ క్లాసెస్కి సంబంధించినటువంటి సినాప్సిస్ మొత్తాన్ని మనం నోట్స్ రూపంలో కొంత టైప్డ్ నోట్స్ ఉంది, అదేవిధంగా కొంత హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఉంది, కొంత మనకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ఉన్నటువంటి నోట్స్ ఉంది. అన్ని నోట్స్ కలిపి ఒక 100+ పేజెస్ నోట్స్ సినాప్సిస్. ఆ సినాప్సిస్ చదివితే మీరు ఏది చదవాల్సిన అవసరం లేదు అనే విధంగా సినాప్సిస్ ప్రిపరేషన్ చేసినాం. ఆ విధంగా నోట్స్ ఉంది. ఆ నోట్స్ మీరు యథాతథంగా నోట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక 200 క్వశ్చన్స్ ప్రొవైడ్ చేసినాము. అంటే 100 క్వశ్చన్స్ ఏమో ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి ప్రిపేర్ చేసినాము. తర్వాత ఇంకొక 100 క్వశ్చన్స్ టాపిక్ వైజ్గా ప్రిపేర్ చేసినాము. అట్లా ప్రిపేర్ చేస్తే టోటల్ ఈ సబ్జెక్ట్ నుంచి, అంటే ఈ ఫుడ్ కెమిస్ట్రీ అనే ఈ సబ్జెక్ట్ నుంచి టోటల్గా మీకు ఒక 200 క్వశ్చన్స్ రెడీ చేసినాం. అంటే ఇక్కడ చూడండి, మీరు ఒక చాప్టర్కే మనం ఇంత చేసినాం. సేమ్ ఇదే 5 చాప్టర్లకు రిపీట్ అవుతుంది. అంటే యావరేజ్గా ఒక 30 వీడియోస్ అనుకోండి ప్రతి చాప్టర్కి. 5 చాప్టర్లకు ఎన్ని వీడియోలు ఉంటాయి? 150 వీడియోలు ఉంటాయి. ఇక్కడ ప్రతి చాప్టర్కి 100 పేజీల నోట్స్. 5 చాప్టర్కి ఎన్ని పేజీల నోట్స్ ఉంటుంది? 500 పేజీల నోట్స్ ఉంటుంది. ఇక్కడ ఒక చాప్టర్కి 200 క్వశ్చన్లు. 5 చాప్టర్లకు ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి? 1000 క్వశ్చన్లు. అంటే 150 వీడియోలు, 500 పేజీల నోట్స్, ఒక 1000 క్వశ్చన్. ఇంకెక్కువ ఉన్నాయి. యాప్లో 3000 క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ నేను యావరేజ్ చెప్తున్నా, లోయెస్ట్ పాసిబుల్ చెప్తున్నాను. ప్రిపరేషన్ అయితే 100% మీరు 100+ మార్కుల్లో ఉండడానికి ఛాన్స్ అనేటువంటిది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో ప్రిపేర్ కావాలి. అదంతా కూడా మీకు ముందు క్లాస్లో చెప్తాను నేను. అంటే ఈ టాపిక్స్ అన్నీ చెప్తూ, సబ్ టాపిక్స్ చెప్తూ, వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్పినప్పుడు ఏ విధంగా ప్రిపరేషన్ అయితే ఎన్ని మార్క్స్ వస్తాయో చెప్తాను. ఫస్ట్ మాత్రము ఈ ఆన్లైన్ క్లాస్కి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ మీకు నేను ఇస్తున్నాను. మీకు ఎట్లాంటి సందేహాలు వచ్చినా మీరు ఫోన్ ద్వారా మీ సందేహాలను నేను అడగొచ్చు. 9533219914. దీనికి ఫోన్ చేయొచ్చు, లేదా మెసేజ్ చేయొచ్చు, లేదా వాట్సాప్లో కూడా కాల్ చేయొచ్చు, వాట్సాప్ మెసేజ్ కూడా చేయొచ్చు. ఈ వీడియో కిందనే డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంటుంది. అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లో పనిచేస్తుంది, ఐఫోన్లో కూడా పనిచేస్తుంది. అందులో డెమో క్లాసెస్ ఉంటాయి. ఒక 10-15 డెమో క్లాసెస్ ఉంటాయి. అంటే ప్రతి చాప్టర్ నుంచి 2-3 క్లాసెస్ పెట్టినాం. ప్రతి చాప్టర్ని ఎట్లా చెప్తున్నామని మీరు తెలుసుకోవడానికి వీలుగా అట్లా డెమో క్లాసెస్ పెట్టినాము. ఆ డెమో క్లాసెస్ అన్నీ చూడండి. ప్రతి చాప్టర్ నుంచి ఒక 10 పేజీల, 20 పేజీల నోట్స్, డెమో నోట్స్ పెట్టాం. ఆ డెమో నోట్స్ ఒక 100 పేజీల డెమో నోట్స్, 500 పేజీలకు 100 పేజీల డెమో నోట్స్ పెట్టాం. చూడండి. మళ్ళీ ప్రతి చాప్టర్ నుంచి ఒక 2-3 టెస్టులు, అంటే ఒక 20-30 క్వశ్చన్స్ ఫ్రీగా పెట్టినాం టెస్ట్ రూపంలో. ఒక 100-150 క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిని కూడా మీరు చూడండి. చూసిన తర్వాత అర్థం చేసుకొని కోర్స్ యొక్క వాల్యూని, లైఫ్ యొక్క వాల్యూని, టైం యొక్క వాల్యూని, ఎగ్జామినేషన్ యొక్క వాల్యూని గుర్తించి వీలైన తొందరగా మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి సంబంధించి కోచింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్ ఆంధ్రప్రదేశ్లో కానీ, అదేవిధంగా తెలంగాణలో కానీ మొత్తం మీద మన ఇన్స్టిట్యూషన్ ఒక్కటే ఉంది. ఎక్కడ కూడా లేదు. ఎక్కడ కూడా దీనికి సంబంధించి ఆఫ్లైన్ క్లాసెస్ కానీ, ఆన్లైన్ క్లాసెస్ కానీ, నోట్స్లు కానీ, టెస్ట్ పేపర్లు కానీ, బుక్స్ కానీ లేవు. ఒకవేళ నార్త్ ఇండియా బుక్స్ ఏమైనా అవి పర్టికులర్ సబ్జెక్ట్కి సంబంధించి ఉన్నాయి తప్ప టోటల్ ఎగ్జామినేషన్కి సంబంధించి అయితే లేవు. కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ ఇన్స్టిట్యూషన్కి సంప్రదించండి. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా 1 year వరకు కోర్సు వ్యాలిడిటీ ఉంటుంది. 1 yearలో మనకు ఏపీ, తెలంగాణ విద్యార్థులకు సంబంధించి కనీసం ఒక్కొక్క నోటిఫికేషన్ వస్తుంది. సెంట్రల్ది ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా అదనంగా వేరే రాష్ట్రాల నోటిఫికేషన్లు వచ్చినా మీరు రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.
ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కూడా మనకి ఇట్లాంటి పోస్టులు ఉంటున్నాయి. కాబట్టి నాలెడ్జ్ అనేది 100% మీకు 1 ఇయర్లో ఉపయోగపడి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాన్ని మీరు సాధిస్తారని ఈ క్లాసెస్ ద్వారా నేను ఆశిస్తున్నాను. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా నాకు ఫోన్ చేయవచ్చు, వాట్సాప్ ద్వారా కానీ, కాల్ ద్వారా కానీ, యాప్ ద్వారా కానీ మీరు సంప్రదించవచ్చు. రాబోతున్నటువంటి పోటీ పరీక్షల్లో మీరు ఉద్యోగాన్ని సాధించాలని నేను ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ యదుభూషణ్, సీనియర్ ఫ్యాకల్టీ. ఈరోజు ఈ వీడియోలో మనం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి 2 పేపర్లలో, అంటే పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ పేపర్ 2 ఫుడ్ సేఫ్టీ సబ్జెక్ట్కి సంబంధించిన పేపర్లో మనము లాస్ట్ 2 క్లాసెస్లో నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్, సిలబస్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నాం ఫస్ట్ వీడియోలో. సెకండ్ వీడియోలో సిలబస్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, పేపర్ 1కి కావచ్చు, పేపర్ 2కి కావచ్చు, డీటెయిల్గా టాపిక్స్ ఏమున్నాయి, వాటిని ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఎన్ని రోజుల్లో ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోవాలి, రివిజన్కి ఎన్ని రోజులు పడుతుంది, అదేవిధంగా టెస్ట్లు ఏ విధంగా రాయాలి, ఎన్ని రివిజన్స్ చేయాలి, అవన్నీ కూడా డీటెయిల్గా 2 వీడియోలో తెలుసుకున్నాము. ఆ వీడియోలు చూడని వాళ్ళు ఆ వీడియోస్ ఫస్ట్ చూడండి. చూస్తే మీకు నోటిఫికేషన్ గురించి, సిలబస్ గురించి, టాపిక్స్ గురించి ఒక ఐడియా వస్తుంది. ఆ 2 వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో 3rd వీడియో, ఈ వీడియో చూడండి. ఇందులో మనము డైరెక్ట్గా ఈరోజు నుంచి క్లాస్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సబ్జెక్టుకి సంబంధించిన అంటే పేపర్ 2లో సబ్జెక్ట్ ఉంటుంది, పేపర్ 1లో జనరల్ స్టడీస్ ఉంటుంది. ఇప్పుడు పేపర్ 2 సబ్జెక్టు మాత్రమే మనం డీల్ చేస్తున్నాము. పేపర్ 2 సబ్జెక్టులో 5 యూనిట్లు లేదా 5 చాప్టర్స్ ఉంటాయి, మనకు తెలుసు. ఆ 5 యూనిట్స్ లేదా 5 చాప్టర్స్లో మళ్ళీ టాపిక్స్ ఉన్నాయి, సబ్ టాపిక్స్ ఉన్నాయి. మీకు లాస్ట్ వీడియోలో 5 చాప్టర్ల పేర్లు, అందులో ఉన్నటువంటి టాపిక్స్ మాత్రమే మీకు చెప్పున్నాను. బట్ ఈ క్లాస్ నుంచి వెరీ డీటెయిల్డ్గా, అంటే ఎవ్రీ చాప్టర్ వైజ్గా ఆ ప్రతి చాప్టర్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి, సబ్ టాపిక్స్ ఏంటి, మళ్ళీ ప్రతి టాపిక్ని కూడా డీటెయిల్గా డిస్కస్ చేస్తూ మీకు వీడియో రూపంలో ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ క్లాస్లో వరకు మనము పేపర్ 2లో ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్ పేరు లేదా ఫస్ట్ చాప్టర్ పేరు ఫుడ్ కెమిస్ట్రీ. ఫుడ్ కెమిస్ట్రీ అంటే ఆహారానికి సంబంధించిన, మనం తినేటువంటి ఆహారానికి సంబంధించిన పదార్థాల్లో ఉండేటువంటి కెమిస్ట్రీ, రసాయన శాస్త్రం. అంటే మనం తినేటువంటి ఆహార పదార్థాలుని రసాయనికంగా, కెమికల్గా ఏ విధంగా స్ట్రక్చర్ ఉంటుంది, ప్రతిదీ మనం తీసుకునేటువంటి కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, ఫ్యాట్స్ కావచ్చు, ఏదైనా వాటిలో ఉండేటువంటి కెమికల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని మనము ఈ చాప్టర్లో కూలంకషంగా డిస్కస్ చేసుకుంటాము. దాన్ని మనం ఫుడ్ కెమిస్ట్రీ అంటున్నాము, ఆహార రసాయన శాస్త్రము. ఇందులో టాపిక్స్, సబ్ టాపిక్స్ చూద్దాం. ఫస్ట్ టాపిక్స్ ఎన్ని టాపిక్స్ అంటే 6 టాపిక్స్ ఉన్నాయి. ఇవి లాస్ట్ క్లాస్లో చెప్పినాను. కార్బోహైడ్రేట్స్ అనేది ఫస్ట్ టాపిక్, సెకండ్ టాపిక్ ప్రోటీన్స్, థర్డ్ టాపిక్ లిపిడ్స్, ఫోర్త్ టాపిక్ పిగ్మెంట్స్, ఫిఫ్త్ టాపిక్ ఫుడ్ ఫ్లేవర్స్, 6th టాపిక్ ఎంజైమ్స్. అంటే 6 టాపిక్స్ ఉన్నాయి. మళ్ళీ ఇందులో ఒక్కొక్క దానిలో కూడా సబ్ టాపిక్స్ ఉన్నాయి. అంటే ఈ టాపిక్ కార్బోహైడ్రేట్స్ అంటే మరి కార్బోహైడ్రేట్స్ గురించి ఏం తెలుసుకోవాలి, మరి కూలంకషంగా తెలుసుకోవాలంటే ఇన్డెప్త్గా తెలుసుకోవాలన్నా, లేదా పైపైన తెలుసుకోవాలన్నా, లేదా మనకు ఇచ్చినటువంటి సిలబస్ ఆధారంగా, ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ ఆధారంగా మన యొక్క ప్రిపరేషన్ ఉండాలి. పూర్తిగా పైపైన తెలుసుకున్నా వారు డెప్త్గా ఇస్తే ఎగ్జామినర్ మనము ఆన్సర్ రాయడం కష్టమవుతుంది. లేదు దాని మీదనే రీసెర్చ్ చేసి 100 పేజీల నోట్స్ తయారు చేసుకుంటే అందులోంచి 2-3 క్వశ్చన్లు వస్తే కూడా లాభం లేదు. కాబట్టి ఫస్ట్ మనకు సిలబస్ ప్రింట్అవుట్ కాపీ మన దగ్గర పెట్టుకొని అందులో టాపిక్స్ ఏమి ఇచ్చారో ఫస్ట్ నోట్ చేసుకొని ఆ టాపిక్స్ వైజ్గా మన ప్రిపరేషన్ను ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో, అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్లు చాలా ఉన్నాయి మనకు. ఆల్మోస్ట్ 2007 నుంచి భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో, అదేవిధంగా సెంట్రల్ ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి పోస్టుల్లో కూడా నోటిఫికేషన్స్ వచ్చినాయి. ఇప్పటివరకు దేశం మొత్తం మీద ఒక 20 రకాల పరీక్షలు జరిగినాయి. ఇట్లాంటి పరీక్షలు అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి, తెలంగాణలో జరిగినాయి, ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర, అదేవిధంగా నార్త్లో యూపీ, తర్వాత ఢిల్లీ సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ. అసలు ఇన్ని రకాల నోటిఫికేషన్ చూస్తే ఒక 20 ప్రీవియస్ పేపర్స్ మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్నింటిని నేను దగ్గర పెట్టుకుని ఆ క్వశ్చన్స్ అన్నింటిని కలెక్షన్ చేసి చాప్టర్ల వైజ్గా వీడియో కొట్టినాను. 5 చాప్టర్ వైజ్గా వీడియో కొడితే మనకి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది అర్థమైంది. దాని ప్రకారం నేను టీచ్ చేసుకుంటా. గతంలో మరి ఏపీ విద్యార్థులకైనా, తెలంగాణ విద్యార్థులకైనా, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ విద్యార్థులకైనా టీచ్ చేయడం జరిగింది. ఆ ఆధారంగా మనం టాపిక్స్ చెప్తూ మీకు సబ్ టాపిక్స్ చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ టాపిక్ కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు.
మనం తినేటువంటి ఆహార పదార్థంలో చీఫ్గా ఇప్పుడు భారతదేశంలో ఉండేటువంటిది ఇది ముఖ్యమైనటువంటిది. ఇందులో 5 టాపిక్స్ మనకి ఎగ్జామినర్ ఇవ్వడం జరిగింది సిలబస్లో. మొదటిది స్ట్రక్చర్, అంటే ఈ కార్బోహైడ్రేట్స్ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది మనం తెలుసుకోవాలి. తక్కువలో తక్కువ మనకు ప్రాథమిక అవగాహన అయితే ఉండాలి, అంటే ప్రతి కార్బోహైడ్రేట్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క ఫంక్షనల్ ప్రాపర్టీస్, అంటే దీని కార్బోహైడ్రేట్స్ యొక్క ఉపయోగాలు ఏంటి, వీటి యొక్క ధర్మాలు ప్రాపర్టీస్ ఏంటి కూడా తెలుసుకోవాలి. ఇది ఒక 1 or 2 పేజెస్లో మనం తెలుసుకుంటే సరిపోతుంది, ఎక్కువ డెప్త్గా అవసరం లేదు, నార్మల్ సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మూడవది క్లాసిఫికేషన్, చాలా ముఖ్యమైనటువంటిది. క్లాసిఫికేషన్ని మనము కార్బోహైడ్రేట్స్ యొక్క క్లాసిఫికేషన్ 3 టైప్స్ ఉంటుంది. ఒకటి మనకి మోనోసాకరైడ్స్ అని, అదేవిధంగా డైసాకరైడ్స్ అని, మూడోది ఓలిగో పాలిసాకరైడ్స్ అని 3 రకాల క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఈ 3 రకాల క్లాసిఫికేషన్స్ గురించి కంపల్సరీగా డెప్త్గా తెలుసుకోవాలి. మోనోసాకరైడ్స్ అంటే ఏంటి, డెఫినేషను, వాటి యొక్క స్ట్రక్చర్, వాటి యొక్క ప్రాపర్టీస్, వాటి యొక్క ఫంక్షన్స్, యూజెస్ తెలుసుకోవాలి. అదేవిధంగా డైసాకరైడ్స్, ఓలిగో పాలిసాకరైడ్స్ గురించి అందులో మనకి ఎగ్జామినర్ పర్టికులర్గా ఈ 2 టాపిక్స్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. అంటే స్టార్చ్ గురించి కూలంకషమైనటువంటి అవగాహన ఉండాలి, సెల్యులోజ్ గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి ప్రత్యేకంగా. ఇవి 2 పాలిసాకరైడ్స్ కాబట్టి, ఓకేనా. ఇది మూడవది క్లాసిఫికేషన్. నాలుగవది పెక్టిక్ సబ్స్టెన్సెస్ అని ప్రత్యేకమైనటువంటి పదార్థాలు ఉంటాయి, వాటి గురించి కూడా డెఫినేషన్, స్ట్రక్చరు, వాటి యొక్క యూజెస్, ఫంక్షన్స్, ప్రాపర్టీస్ తెలుసుకోవాలి. తర్వాత డైటరీ ఫైబర్స్ ఉంటాయి, అంటే మన ఆహార పదార్థంలో ఫైబర్ని, పీచు పదార్థాన్ని కూడా తీసుకుంటాము. మన ఫైబర్స్ ఎన్ని రకాలు ఉంటుంది, వాటి యొక్క డెఫినేషన్, స్ట్రక్చరు, ప్రాపర్టీస్, యూజెస్ తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఈ కార్బోహైడ్రేట్స్ అనేటువంటి టాపిక్ కంప్లీట్ అవుతుంది. వెరీ ఈజీ టాపిక్. ఈ టాపిక్లో 5 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూస్తే మనకి తక్కువలో తక్కువ ఈ 5 టాపిక్స్ నుంచి ఎగ్జామినర్ ఒక 2 to 3 క్వశ్చన్స్ అయితే ఇస్తున్నాడు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నేను అనాలిసిస్ చేసి మీకు చెప్తున్నాను. కార్బోహైడ్రేట్స్ అనే టాపిక్ మొత్తం కనుక మీరు చదువుకుంటే తక్కువలో తక్కువ 2 నుంచి 3 మార్కులు మనకు సొంతమైతే. అంటే మనం ఇట్లా ప్రతి టాపిక్ని అనాలిసిస్ చేస్తేనే పోటీ పరీక్షలో మనకు ఉద్యోగం రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్స్ టాపిక్. నెక్స్ట్ సెకండ్ ఉన్నటువంటి టాపిక్ చిన్న టాపిక్ ప్రోటీన్స్. ఇది ప్రోటీన్స్ అంటే తెలుగులో మాంసకృత్తులు అంటాము. ఇందులో 2 సబ్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది సిలబస్లో. మొదటి క్లాసిఫికేషన్, ప్రోటీన్స్ యొక్క క్లాసిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది డీటెయిల్గా తెలుసుకోవాలి. మళ్ళీ ప్రోటీన్స్ యొక్క స్ట్రక్చరు, వాటి యొక్క ఎగ్జాంపుల్స్, వాటి యొక్క యూజెస్, ఇవన్నీ ఇన్బిల్ట్గా ఉంటాయి, అవన్నీ తెలుసుకోవాలి. ప్రోటీన్స్ పై నుంచి కూడా దాదాపుగా 1 నుంచి 2 ప్రశ్నలు ఎగ్జామినర్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి టాపిక్స్ బట్టి, ఆ ఎగ్జామినేషన్ బట్టి ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. ఇది 2వ టాపిక్. 3వ టాపిక్ లిపిడ్స్. లిపిడ్స్ అంటే ఇవి మనకు కొవ్వు పదార్థాలు అని చెప్పుకోవచ్చు. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. ఎగ్జామినర్ తప్పనిసరిగా దీని నుంచి ప్రశ్నలు ఇస్తున్నాడు. ఈ లిపిడ్స్ అనే టాపిక్ నుండి మనకు 5 సబ్ టాపిక్స్ ఉన్నాయి. మొదటి క్లాసిఫికేషన్, వీటి యొక్క వర్గీకరణ ఎన్ని రకాలు ఉన్నాయి. తర్వాత ఈ స్ట్రక్చర్, వీటి యొక్క నిర్మాణము, వాటి యొక్క పటాలు కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా ఎగ్జాంపుల్స్, వాటి యొక్క యూజెస్, వాటి యొక్క ఫంక్షన్స్, ప్రాపర్టీస్ తెలుసుకోవాలి. అదేవిధంగా ర్యాన్సిడిటీ ఆఫ్ ఫ్యాట్స్. ఫ్యాట్స్ని మనం నిల్వ ఉంచడం వల్ల, స్టోరేజ్ చేయడం వల్ల ఒక ప్రత్యేకమైనటువంటి స్మెల్ రావడం జరుగుతుంది. దాన్ని మనం ర్యాన్సిడిటీ అంటున్నాం. ఆ ర్యాన్సిడిటీ అంటే ఏంటిది, ర్యాన్సిడిటీ ఎందుకు వస్తుంది, దాని యొక్క కాజెస్ ఏంటివి, దాని యొక్క ఏమైనా యూజెస్ ఉన్నాయా, లేకపోతే దానివల్ల వచ్చేటువంటి లాసెస్ ఏంటివి, ఆ ర్యాన్సిడిటీ రిమూవ్ చేయాలంటే మనం స్టోరేజ్ ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి విషయాలన్నీ డెప్త్ తెలుసుకోవాలి. ర్యాన్సిడిటీ మీద తప్పనిసరిగా క్వశ్చన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 100% క్వశ్చన్ దీని మీద వస్తుంది, ఈ టాపిక్ మీద. నెక్స్ట్ పాలిమరైజేషన్ అనేటువంటిది లిపిడ్స్కి సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణము. దీనికి సంబంధించిన డెఫినేషన్, స్ట్రక్చర్ కూడా మనము తెలుసుకోవాలి. అదేవిధంగా మనకి పాలిమార్ఫిజం కూడా దీనికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. ఈ 5 టాపిక్స్, దాదాపుగా ఈ 5 టాపిక్స్ నుంచి ప్రతి సబ్జెక్ట్, ప్రతి ఎగ్జామినేషన్లో 2 to 3 క్వశ్చన్స్ అయితే మనకి ఎగ్జామినర్ ఇస్తున్నాడు. అంటే తక్కువ 2 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. సిలబస్ కాపీ ముందు పెట్టుకున్న వాళ్ళు, క్వశ్చన్స్ తయారు చేసే వాళ్ళు, మనము పేపర్ను జుడిషియస్గా చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందంటే ప్రతి యూనిట్ నుంచి, ప్రతి టాపిక్ నుంచి, ప్రతి సబ్ టాపిక్ని టెస్ట్ చేయాలనుకుంటారు. అట్లా టెస్ట్ చేస్తేనే ఇంటెలిజెంట్ పర్సన్స్ సెలెక్ట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సిలబస్ మొత్తం ఇస్తారు. ఒకటే టాపిక్ నుంచి 10 క్వశ్చన్లు ఇయ్యరు. కార్బోహైడ్రేట్స్ నుంచి 10 ప్రశ్నలు ఇయ్యరు. ఎందుకంటే ఇస్తే మిగతా ప్రశ్నలు ఏమి ఇస్తారు, ఇయ్యలేరు. కాబట్టి ప్రతి టాపిక్ని, సబ్ టాపిక్ దృష్టిలో పెట్టుకొని ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్, ఏది గతంలో వచ్చింది రాలేదు చూసుకొని ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇందులో నుంచి 2 to 3 మార్క్స్ అయితే తప్పనిసరిగా వస్తాయి. నెక్స్ట్ ఇంకా ఎక్కువ వస్తాయి, నేను మినిమం చెప్పినాను. అది పిగ్మెంట్స్ అనేది కూడా చాలా ముఖ్యము. పిగ్మెంట్స్లో మనకి అంటే వీటిని మన పిగ్మెంట్స్ అంటే వీటిని తెలుగులో వర్ణకాలు అని చెప్పవచ్చు. అంటే కలర్ రావడానికి కారణమైనటువంటివి.
ఇందులో కెరోటినాయిడ్స్, తర్వాత క్లోరోఫిల్స్, తర్వాత యాంథోసైనిన్స్, అదేవిధంగా టానిన్స్, తర్వాత మయోగ్లోబులిన్, ఈ 5 మనకి సబ్ టాపిక్స్ ఇందులో ఉన్నాయి. కెరోటినాయిడ్స్, క్లోరోఫిల్స్, యాంథోసైనిన్స్, మయోగ్లోబిన్. అంటే వివిధ రకాల ఆహార పదార్థాలకు, మనం తీసుకునే ఆహార పదార్థాలకు ఏ విధంగా కలర్స్ వస్తున్నాయి అంటే దీనికి సంబంధించి కూడా మన డెఫినేషన్స్ ఉంటుంది, వాటి యొక్క స్ట్రక్చర్ ఉంటుంది, మరి ఏ ఏ పదార్థాలలో ఏ మనకు పిగ్మెంట్స్ ఉన్నాయి, ఆ కలర్ రావడానికి కారణం ఏంటి, ఆ చార్ట్ అంతా కూడా మనం కంపల్సరీ నేర్చుకోవాలి. అట్లీస్ట్ తక్కువలో తక్కువ 2 to 3 క్వశ్చన్స్ అయితే ఇందులో నుంచి అపేరెన్స్ అవుతున్నవి. ఇది మనకి 4th టాపిక్ పిగ్మెంట్స్. 5 సబ్ టాపిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫుడ్ ఫ్లేవర్స్. మరి ఆహార పదార్థాలకి వివిధ రకాల వాసనలు కానీ వివిధ రకాల రుచులు అట్లాంటివి రావడానికి ఛాన్స్ ఉండేటువంటి వాటి కోసం కారణమైనటువంటి కెమికల్స్ని మనము ఫుడ్ ఫ్లేవర్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇందులో టర్పిన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కెమికల్సే, అందుకే మనం ఫుడ్ కెమిస్ట్రీలో డిస్కస్ చేస్తాం. టర్పిన్స్ ఉన్నాయి, ఎస్టర్స్ ఉన్నాయి, కీటోన్స్ ఉన్నాయి, క్వినన్స్ ఉన్నాయి. ప్రతి దానికి సంబంధించి డెఫినేషన్ ఉంటుంది, ఎగ్జాంపుల్స్ ఉంటుంది, దాని యొక్క కెమికల్ స్ట్రక్చర్ నోట్ చేసుకోవాలి, అది ఎక్కడ, అది ఏ పదార్థంలో అవైలబిలిటీ ఉంటుంది, అది ఏ కలర్లో కనిపిస్తుంది, వీటన్నిటిని కూడా మనం డీటెయిల్గా నోట్ చేసుకోవాలి. ఇందులో నుంచి కూడా కంపల్సరీ క్వశ్చన్స్ వస్తున్నాయి. అట్లీస్ట్ 2 to 3 క్వశ్చన్స్ మనకి అపియర్ అవుతూ ఉన్నవి. నెక్స్ట్ లాస్ట్ ఇది చిన్న టాపిక్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎంజైమ్స్ అనేటువంటివి. అంటే ఎంజైమ్స్ అంటే మన జీవక్రియలు, అంటే మనకు శరీరంలో జరిగేటువంటి క్రియలు ఏవైతే ఉంటాయో వాటిని వెంటనే ప్రోత్సహించడానికి వీలుగా ఉండేటువంటి ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎంజైమ్స్ అంటున్నాము. ఆ ఎంజైమ్స్ సంబంధించి ఎంజైమ్స్ అంటే ఇది డెఫినేషన్, వాటి యొక్క క్లాసిఫికేషన్, ఎగ్జాంపుల్స్, యూజెస్, ప్రాపర్టీస్ నేర్చుకుంటూ మనము 2 సబ్ టాపిక్స్ ఉన్నాయి, ఎంజైమాటిక్ బ్రౌనింగ్ అండ్ నాన్ ఎంజైమాటిక్ బ్రౌనింగ్ అని. తప్పనిసరిగా ఇందులో నుంచి అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్ వస్తుంది. ఎంజైమాటిక్ బ్రౌనింగ్ మీద అయితే ప్రతిసారి క్వశ్చన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎంజైమాటిక్ బ్రౌనింగ్ మీద, కెరోటినాయిడ్స్ మీద, క్లోరోఫిల్స్ మీద, యాంథోసైనిన్స్ మీద, తర్వాత టర్పిన్స్, ఎస్టర్స్, తర్వాత ఇక్కడ డైటరీ ఫైబరు, తర్వాత ఓలిగో పాలిసాకరైడ్స్, అందులో మళ్ళీ మనకు స్టార్చ్ పైన, ప్రోటీన్స్ యొక్క క్లాసిఫికేషన్స్ పైన, ఇట్లా ప్రతి దానిలో మనకి ప్రతి సబ్జెక్ట్లో, ప్రతి టాపిక్లో, ప్రతి సబ్ టాపిక్లో కూడా మళ్ళీ ఇంపార్టెంట్ ఉంది. ఇది మనకు చాప్టర్ 1 ఫుడ్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి టాపిక్స్, సబ్ టాపిక్స్. ఒకసారి టాపిక్స్ చూడండి, 6 టాపిక్స్ ఉన్నాయి. ఈ విధంగా మనం వర్గీకరించుకుంటేనే మనము కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో విన్ అవుతాము. మనం గుడ్డిగా చదువుకుంటూ పోతే అందులో విన్ కావడానికి ఛాన్స్ అయితే ఉండదు. ఏదైనా ఒక సిస్టమాటిక్ వేలో, సైంటిఫిక్ వేలో, శాస్త్రీయమైన పద్ధతిలో పెద్ద విజయాన్ని సాధించాలంటే చిన్న 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 భాగాలుగా విడగొట్టుకుంటూ వెళ్ళి సాధిస్తేనే మనం సాధించగలుగుతాము. ఇప్పుడు 100 క్వశ్చన్స్ మీరు చదవాలనుకోండి, ఒకటే రోజు 100 క్వశ్చన్స్ చదవడం పాసిబుల్ కాదు. చదివి అర్థం చేసుకుని జ్ఞాపకం అంటే రోజు 10 క్వశ్చన్స్ అనుకోండి, 10 రోజుల్లో వాటిని జ్ఞాపకం చేస్తారు. ఆ విధంగా ఒక పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఆ పెద్ద లక్ష్యాన్ని మనము సంవత్సరం లక్ష్యం ఉందనుకోండి, సంవత్సరం లక్ష్యాన్ని 3 నెలల లక్ష్యంగా, నెల లక్ష్యాలుగా, తర్వాత వారం డైలీ అట్లా విభజించుకుంటే సంవత్సరం లక్ష్యాన్ని చేరడం అనేటువంటిది ఈజీగా అవుతుంది. అదేవిధంగా సబ్జెక్ట్ను కూడా మనము ఈ విధంగా వర్గీకరించుకోవాలి. 6 టాపిక్స్ ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, పిగ్మెంట్స్, ఫుడ్ ఫ్లేవర్స్, ఎంజైమ్స్. ఇందులో సబ్ టాపిక్స్ 23 ఉన్నాయి. ఇందులో 5, 2 7, 5 12, 5 17, 4 21 నుండి 23 సబ్ టాపిక్స్. అంటే చూడండి, ఆల్మోస్ట్ ప్రతి సబ్ టాపిక్ నుంచి మనకి క్వశ్చన్ వస్తుంది. మీకు స్టార్టింగ్లో చెప్పిన ఫుడ్ కెమిస్ట్రీ అనేటువంటి సబ్జెక్ట్ని కనుక మీరు మొత్తం నేర్చుకున్నట్టయితే తక్కువలో తక్కువ 20 క్వశ్చన్స్ అయితే వస్తాయని చెప్పినాను. 20 క్వశ్చన్స్. ఇప్పుడు మనం ఇక్కడ కౌంట్ చేసిన టాపిక్, సబ్ టాపిక్ వేసి కౌంట్ చేసిన 3 2 5 8 11 13 దాదాపు 15. అంటే చూడండి 20 క్వశ్చన్స్ అయితే, అంటే మిక్స్డ్గా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే 2-3 సబ్ టాపిక్స్ కలిపి కూడా మనకి క్వశ్చన్ ఇవ్వడానికి, క్వశ్చన్ ఎట్లా ఇస్తున్నాడు అనేది మనం అనాలిసిస్ చేయడం పైననే మన యొక్క సక్సెస్ అనేటువంటిది డిపెండెంట్ అయి ఉంటుంది. కాబట్టి ఫుడ్ కెమిస్ట్రీ అనే టాపిక్ కనుక మీకు కనుక కంప్లీట్ అయి ఉంటే 20 క్వశ్చన్స్, 20 మార్క్స్ మీకు వచ్చినట్టే. మీ యొక్క ప్రిపరేషన్లో 150 మార్క్స్ ప్రిపరేషన్లో అట్లీస్ట్ 20 మార్క్స్ అంటే దాదాపుగా ఒక 10 to 15% ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యింది. అంటే ప్రతి చాప్టర్ని, ప్రతి యూనిట్ని టాపిక్స్గా, సబ్ టాపిక్స్గా విభజించుకుంటూ చదువుకుంటూ నోట్స్ రాసుకుంటూ టెస్ట్ రాసుకుంటూ వెళ్తే 100% ప్రిపరేషన్ నేను చెప్పిన టైంలో పూర్తయింది. నేను 60 days టైం చెప్పినాను. 40 రోజులు చదువుకోవటము, 10 రోజులు రివిజన్కి, 10 రోజులు టెస్ట్ రాయడానికి. ఆ విధంగా ఈ ప్రాసెస్లో వెళ్తే
60 డేస్లో సబ్జెక్ట్ కంప్లీట్ అవుతుంది, ఒక రివిజన్ అయిపోతుంది. ఇంకొక 20 డేస్ కేటాయిస్తే ఇంకొక రివిజన్, ఇంకొక 20 డేస్ కేటాయిస్తే ఇంకొక రివిజన్. అంటే 100 డేస్లో సబ్జెక్ట్ మీద మీరు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ రోజు స్టార్ట్ చేసిన ఈ రోజు నుంచి 100 డేస్ కంప్లీట్ అయ్యేసరికి సబ్జెక్ట్ మీద ఒక ఫుల్ ప్రొఫెషనల్కి ఉండాల్సిన నాలెడ్జ్ మీకు వస్తుంది. నేను చెప్పిన ప్రాసెస్లో కనుక చదివితే 150 అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్కి మీరు మినిమం 100+ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 100+ వచ్చినాయి అంటే మీరు 100% లిస్ట్లో ఉన్నట్టు. జిఎస్లో అయితే ఒక 80 మినిమం రావాల్సిందే. 150కి 80+, 90+ ఉంటే మంచిది. 100 దాటితే మంచిదే, బట్ జిఎస్ బాగా కష్టం ఉంటుంది కాబట్టి మనం 80 to 90 ఎక్స్పెక్ట్ చేసుకుంటాము. ఇందులో నేను చెప్పిన ప్రాసెస్లో కనుక ప్రిపరేషన్ అయినట్టయితే మీకు తప్పనిసరిగా 100+ దాటడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఇది ఈ విధంగా నేను దాదాపుగా వీటిని టీచ్ చేసినప్పుడు, ఆన్లైన్ క్లాసెస్లో టీచ్ చేసినప్పుడు టోటల్ ఈ సబ్జెక్ట్ని, ఈ యొక్క ఫుడ్ కెమిస్ట్రీని ప్రతి వీడియోని కూడా ఒక 15 to 20 minutes 25 minutes టీచ్ చేసినాను. అట్లా టీచ్ చేస్తే 26 వీడియోస్లో టీచ్ చేయడం జరిగింది. 26 వీడియోస్ అంటే ఒక ప్రతి వీడియో 20 minutes అనుకోండి, అంటే 600 minutes అంటే 10 hours. 10 hoursలో దీన్ని టీచ్ చేయడం జరిగింది. ఈ 10 hoursలో ఉన్నటువంటి వీడియోస్ని ఒక 2 times చూస్తే 20 hours కేటాయిస్తే, అంటే డైలీ ఒక 4 hours అట్లా 3 hours అట్లా కేటాయిస్తే 1 weekలో వీడియో చూడవచ్చు, మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. మళ్ళీ అదేవిధంగా ఈ క్లాసెస్లో చెప్పింది ఏదైతే ఉందో దాన్ని షార్ట్గా నోట్స్ రూపంలో ప్రొవైడ్ చేసినాను. 100 pages నోట్స్ అనేది ప్రొవైడ్ చేసినాను విద్యార్థులకు ఆన్లైన్లో. అంటే అది కంప్లీట్ సినాప్సిస్గా ఈ వీడియోస్ అన్ని 1-2 సార్లు చూసి సబ్జెక్ట్ని అర్థం చేసుకొని ఆ నోట్స్ యథాతథంగా రాసి జ్ఞాపకం చేసుకుంటే 90% మీ ప్రిపరేషన్ అయినట్టు. అట్లా అయినప్పటికీ కూడా మళ్ళీ ఈ టాపిక్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్స్ను ప్లస్ నేను సొంతంగా తయారు చేసిన క్వశ్చన్స్ను కలిపి ఒక 200 క్వశ్చన్స్ని ప్రిపేర్ చేసిన. అంటే ఏం జరిగింది, మీరు వీడియోస్ రూపంలో క్లాసెస్ విన్నారు, సబ్జెక్ట్ అర్థం చేసుకున్నారు, ఒక 100 pages నోట్స్ ఉంది, 200 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ మీ యొక్క యూనిట్ 1 ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయినట్టే లెక్క. ఈ విధంగా మీరు ప్రిపరేషన్ అనేది కావాలి. ఈ విధంగా ప్రిపరేషన్ అయ్యేటువంటి సందర్భంలో మీకు ఎలాంటి సందేహాలు తలెత్తినా తప్పనిసరిగా నన్ను సంప్రదించవచ్చు. మీరు మెసేజ్ రూపంలో సంప్రదించవచ్చు, అదేవిధంగా కాల్ రూపంలో కూడా సంప్రదించడానికి ఛాన్స్ అయితే ఉంది. మీరు ఈ వీడియోను చూసి ఈ సబ్జెక్టును నేర్చుకొని నేను చెప్పినటువంటి ప్రాసెస్లో వెళ్ళి మీరు విజయం సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్.